గాయస్, దిస్ ఇస్ రాజు. మీరు చూసింది రాజు కెమిస్ట్రీ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజు ఇస్ హియర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రీవియస్ బిట్స్ ఆన్ ఆరోమాటిసిటీ. నేను ఆల్రెడీ ఆరోమాటిసిటీ 2 వీడియోస్లో మొత్తం టాపిక్ కవర్ చేశాను సార్. ఆ టాపిక్ సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఆ టాపిక్లో మ్యాక్సిమం ఆసెట్ పీపుల్కి కవర్ చేస్తాను సార్. మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ అవే ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఆసెట్ ప్రీవియస్ బిట్స్లో అడిగారు. మీకు 60 to 70 బిట్స్ కవర్ చేశాను సార్. దీంట్లో కొంచెం ఎక్స్టెండబుల్గా అంటే ఇంకా ఫర్దర్గా కొంచెం పేపర్ టఫ్గా ఉందంటే ఇలాంటి ఎగ్జామ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి కూడా ప్రీవియస్ నెట్ సెట్ ఆసెట్లో ఇచ్చినటువంటి కొంచెం డిఫికల్టీ బిట్స్ అనమాట. ఓకేనండి, వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఓకే, లెట్స్ గో. ఓకేనా సార్, ప్రీవియస్ బిట్స్. ఈ బిట్ వచ్చేసి సిఎస్ఐఆర్ నెట్ December 12లో ఇచ్చాడు సార్. బిట్ వచ్చేసి ఎస్డి ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ అన్నాడు సార్. ఈ మాలిక్యూల్స్ యొక్క ఎస్డి కార్డర్ మనం కట్టాలన్నమాట. ఆప్షన్స్ ఇవ్వలేదు నేను. ఆప్షన్స్ వచ్చేసి A > B > C, C > A > B, అలా 4 ఆప్షన్స్ ఉంటాయి. మనకి అవసరం లేదు. ఇక్కడ మనం ఏ టాపిక్ అర్థం చేసుకుని తర్వాత రాసిద్దాం. ఓకేనండి. ఎస్డి కార్డర్ అంటే ఏంటి సార్? హైడ్రోజన్ రిలీజ్ అయ్యి ఏదైతే ఎక్కువ స్పీడ్గా హైడ్రోజన్ రిలీజ్ చేస్తుందో అది ఎస్డి కార్డర్ కదండి. ఇక ఇందులో కనిపించినట్లయితే యాసిడ్స్ ఎక్కడ ఉన్నాయి సార్? సారీ, హైడ్రోజన్స్ ఎక్కడ ఉన్నాయి సార్? చూడండి, ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ కాంపౌండ్ దగ్గరికి వెళ్దాం. ఇది స్క్వారిక్ యాసిడ్ సార్. మనకు తెలిసే ఉంటుంది స్క్వారిక్ యాసిడ్ దీని పేరు. ఓకేనండి. దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్ట్రాంగ్ బేస్ అప్లై అయినట్లయితే H+ అయాన్స్ రిలీజ్ అవుతాయి. ఏ మాలిక్యూల్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అయినా మాలిక్యూల్ మీద స్ట్రాంగ్ బేస్ అప్లై అయిందనుకోండి, హైడ్రోజన్ని తీసుకుంటుంది. ఏ విధంగా? H+ తీసుకుంటుంది. అదే కదా రిలీజింగ్ ఆఫ్ H+ అయాన్స్ నథింగ్ బట్ యాసిడ్స్ అంటాం కదా సార్. ఏవైతే ఏ కాంపౌండ్ అయితే H+ అయాన్ రిలీజ్ చేస్తుందో దాన్ని యాసిడ్ అంటాం కదా సార్. ఎలా రిలీజ్ చేస్తారు సార్? ఉత్తినే రిలీజ్ చేయదు కదా, దాని మీద ఏదో ఎఫెక్ట్ ఉండాలి కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎఫెక్ట్ ఏమంటాను, ఏదైనా స్ట్రాంగ్ బేస్ అప్లై చేసినట్లయితే అక్కడ హైడ్రోజన్స్ అనేవి హైడ్రేట్ అయాన్స్గా H+ అయాన్గా వస్తాయి అన్నమాట. ఓకేనా. H+ అయాన్గా వచ్చి ఇక్కడ ఏమవుతుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ బేస్ దీని మీద అప్లై చేసాం అనుకోండి సార్. ఏదో స్ట్రాంగ్ బేస్ అప్లై చేస్తే ఎక్కడ యాక్టివ్ హైడ్రోజన్ ఉందో అక్కడ తీసుకుంటుంది. ఇదే కదా సార్ యాక్టివ్ హైడ్రోజన్. ఓకేనండి. ఫంక్షన్ గ్రూప్ పక్కన ఉన్న దాంట్లో ఇక్కడ యాక్టివ్ హైడ్రోజన్ అంటున్నాం. ఇక్కడి నుంచి H+ పోతే ఇక్కడ ఏమవుతుంది సార్? కార్బానియన్ ఫామ్ అవుతుందా? అదే ఇక్కడ చూడండి సార్, కార్బానియన్. అదేవిధంగా దీని మీద స్ట్రాంగ్ బేస్ అప్లై చేసినట్లయితే ఈ హెచ్ఎస్ అనేవి మూవ్ అయిపోయి H+గా పోయి యానియాన్స్ ఏర్పడతాయి, ఆక్సైడ్ యానియాన్స్ ఏర్పడతాయి. ఇప్పుడు దీంట్లో మనం అసిడిక్ ఆర్డర్ కన్క్లూడ్ చేద్దాం బేస్డ్ ఆన్ ఆరోమాటిసిటీ. దీంట్లో దేనికైతే ఎక్కువ ఆరోమాటిక్ ఉంటుందో దట్ ఈస్ ద స్ట్రాంగ్ యాసిడ్. ఓకేనండి. ఒక్కొక్కటి లెక్క పెట్టేయండి. ఎన్ని ఉంటాయి? కౌంటింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ సిస్టమ్ మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో. ఎలా కనుక్కుంటాం? నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్, అక్కడ ఏమైనా లోన్ పేర్స్ ఉంటే క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ లోన్ పేర్స్ కాంజుగేషన్ ఇన్వాల్వ్ అయిన లోన్ పేర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం సార్, కౌంట్ చేస్తాం. ఓకేనండి. ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి చూడండి సార్. ఈ లోన్ పేర్స్ అనేవి డీలోకలైజేషన్లో పాల్గొంటేనే మనం కౌంట్ చేస్తాం, పాల్గొకపోతే కౌంట్ చేయం. చూడండి, డీలోకలైజేషన్ పాల్గొంటాయి అలా. అదేవిధంగా మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా ఇది కూడా ఫాలో అవుతుంది కదండి. ఓకేనండి. ఈ డబుల్ బాండ్ అలా తిరుగుతూ ఉంటుంది, డీలోకలైజేషన్ తిరుగుతూ ఉంటుంది. ఆ తిరగడానికి ఈ రెండు లోన్ పేరు కూడా యూజ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? 2 + 2 + 2 6 ఎలక్ట్రాన్ సిస్టమ్ విత్ ప్లానార్ మాలిక్యూల్. డీలోకలైజేషన్ ఫాలో అయింది, సో ఆరోమాటిక్. ఓకేనండి. ఈ విధంగా ఒకదాన్ని తీసుకొచ్చాం, మిగతా వాటిని చూద్దాం. ఓకేనా. చూడండి, ఇది కార్బానియన్ ఉంది. ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్ సిస్టమ్ కొనుక్కుంటే మనం ఆరోమాటిక్, నాన్ ఆరోమాటిక్, యాంటీ ఆరోమాటిక్ చూపిస్తాం. ఓకేనండి. 1 2 3 3 + 4 4 × 2 8 ఎలక్ట్రాన్ సిస్టమ్ సార్. ఇది 8 ఎలక్ట్రాన్ సిస్టమ్ అనగానే ఏమొస్తుంది? 4 and 5 రూల్ ఫాలో అయింది. ప్లానార్ మాలిక్యూల్, డీలోకలైజేషన్ కూడా ఉంటుంది. సో ఏమవుతుంది సార్? యాంటీ ఆరోమాటిక్. ఓకేనండి. ఇక్కడ చూడండి సార్, 2 ఎలక్ట్రాన్ సిస్టమ్. అంతేనా సార్? 2 ఎలక్ట్రాన్ సిస్టమ్. డీలోకలైజేషన్ ఉందా? డీలోకలైజేషన్ లేదు, 2 ఎలక్ట్రాన్ సిస్టమ్. అప్పుడు ఏమవుతుంది సార్? 4n+2 రూల్ ఫాలో అవుతూ డీలోకలైజేషన్ లేకపోతే ఏమనుకున్నాం సార్? దాన్ని నాన్ ఆరోమాటిక్ అనుకున్నాం సార్. ఇప్పుడు ఈ మూడిట్లో
ఒకటి aromatic, anti-aromatic, aromatic వచ్చింది. స్టెబిలిటీ ఆర్డర్ మనకు తెలుసు ఆల్రెడీ. ఫస్ట్ aromatic, తర్వాత హోమో aromatic, తర్వాత నాన్ aromatic, తర్వాత యాంటీ aromatic. ఆ విధంగా ఇక్కడ ఆప్షన్ ఇచ్చుకుంటే ఏమేమి వచ్చు సార్? ఫస్ట్ స్టెబిలిటీ వచ్చేసి సి, తర్వాత ఏంటి సార్? నాన్ aromatic కదా ఏ, తర్వాత బి. ఈ విధంగా సి, ఏ, బి మన ఆన్సర్. ఓకే సార్, కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇలా ఇండైరెక్ట్ కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ బిట్ ఇవ్వడం జరిగింది. ఈ బిట్ వచ్చేసి సిఎస్ఐఆర్ నెట్ December 12లో ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ బిట్కి వెళ్దామా? అమాంగ్ ది ఫాలోయింగ్ ద కాంపౌండ్ విచ్ హ్యాస్ ద లోయెస్ట్ ఎనర్జీ బ్యారియర్ ఫర్ సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం. కింది తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. కింది మాలిక్యూల్లో ఏ కాంపౌండ్కి లోయెస్ట్ ఎనర్జీ బ్యారియర్ ఉంటుంది? దేనికోసం? సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం జరగడానికి ఏది లోయెస్ట్ ఎనర్జీ బ్యారియర్ ఫామ్ చేస్తుంది? ఇది చెప్పే ముందు అసలు సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం ఏంటో చెప్పుకుందాం సార్. సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అంటే ఏంటి సార్? ఇక్కడ రాస్తాను సార్, చూడండి. సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం జరగాలంటే ఖచ్చితంగా డబుల్ బాండ్ ఉండాలి సార్. అంతే కదా, సిస్ ట్రాన్స్ అందులో అయితే ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ సిస్ మాలిక్యూల్ రాయాలంటే ఎలా కదా సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, బి సిస్ టు ఈచ్ అదర్. అదే యాంటీ ట్రాన్స్ ఐసోమెరిజం జరగాలంటే ఏంటి సార్? ఏ, ఇక్కడ బి, ఇది ట్రాన్స్. ఈ విధంగా సిస్ ట్రాన్స్ ఐసోమర్స్ ఏర్పడాలంటే ఖచ్చితంగా డబుల్ బాండ్ ఉండాలి. ఎన్ మాలిక్యూల్లో ఏది డబుల్ బాండ్గా ఉంటుంది? దాని అర్థం అంటే ఏంటి? డబుల్ బాండ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా సింగిల్ బాండ్ అవ్వకూడదు అనమాట. సింగిల్ బాండ్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? ఈ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్ని ఏంటి సార్? ఫుల్ వ్యాలెన్స్ అని చెప్పుకున్నాం కదా. ఫుల్ వ్యాలెన్స్ అనేవి ఏంటి? ఇక్కడ డబుల్ బాండ్ అనేది మైగ్రేట్ అవుతుంది రెండు ఛాన్స్లో. అయితే అటైనా మైగ్రేట్ అవుతుంది, లేకపోతే ఇటైనా మైగ్రేట్ అవుతుంది. ఇటు అటు మైగ్రేట్ అయినప్పుడు ఏదైతే అరోమాటిక్ ఉంటుందో స్టేబుల్గా అయిపోతుంది. అంతే కదా సార్, సింగిల్ బాండ్ ఉంటుంది. అట్లాంటి మాలిక్యూల్ మనకి ఇక్కడ లోయెస్ట్ ఎనర్జీ బ్యారియర్ ఫర్ ద సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం. అంటే సింగిల్ బాండ్ ఉండే మాలిక్యూల్ అనేది సిస్ ట్రాన్స్ ఐసోమెరిజంకి అంత సపోర్ట్ చేయదు అనమాట. సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం జరగాలంటే ఏమి ఉండాలి సార్? డబుల్ బాండ్గానే ఉండాలి. ఎన్ని మాలిక్యూల్స్ కూడా డబుల్ బాండ్స్ ఉన్నాయి కానీ సింగిల్ బాండ్ అవ్వకూడదు అనమాట. ఈ ఫుల్ బ్యాలెన్స్ అనేవి దాని నేచర్ ఏంటి సార్? అది ఇటైనా మైగ్రేట్ అవుతుంది, లేకపోతే ఇటైనా మైగ్రేట్ అవుతుంది. ఓకేనా, ఈ రెండు ఛాన్సెస్ చెక్ చేసినప్పుడు ఏవైతే మన aromatic అంటే స్టేబుల్ అనుకున్నాం కదా, ఏవైతే aromaticగా ఉంటాయో అవి సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం ఉండవు. అంటే డబుల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్ అవ్వకూడదు. సింగిల్ బాండ్ అయ్యిందంటే దట్ ఈస్ ద లోయెస్ట్ ఎనర్జీ బ్యారియర్ ఫర్ ద సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం. ఓకేనండి, ఆ మాలిక్యూల్ అనేది ఆ మాలిక్యూల్లో లోయెస్ట్ ఎనర్జీ బ్యారియర్గా ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఇలా ఈ కండిషన్ చూసుకోండి. కండిషన్ 1, కండిషన్ 2 అనుకుంటే కండిషన్ 1లో ఒక్కొక్క మాలిక్యూల్ ఏమవుతుంది సార్? ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. ప్లస్ అంటే ఏం సార్? సైక్లోప్రోపినైల్ క్యాటియాన్ కదా. సైక్లోప్రోపినైల్ క్యాటియాన్ అంటే ఏమవుతుంది? 2p ఎలక్ట్రాన్ సిస్టమ్ aromatic. ఇప్పుడు చూడండి ఈ కండిషన్ ఇది మైనస్ కదా, 8p ఎలక్ట్రాన్ సిస్టమ్ యాంటీ aromatic. ఓకే, ఈ కండిషన్లో చూడండి ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇక్కడ మైనస్ అంటే అప్పుడు ఏమవుతుంది? 4p ఎలక్ట్రాన్ సిస్టమ్ కాబట్టి యాంటీ aromatic. ఇక్కడ ప్లస్ అంటే 6p ఎలక్ట్రాన్స్ కాబట్టి aromatic. ఓకేనా, ఇలా ఒకటి యాంటీ aromatic. ఏ కండిషన్లో చూసుకున్నా aromatic అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ కాస్త డబుల్ బాండ్గానే ఉంటుంది కాబట్టి ఇది సిస్ ట్రాన్స్ ఐసోమెరిజంని పొందుతుంది. అంటే దీనికాడ హైయెస్ట్ ఎనర్జీ బ్యారియర్ ఉంటుంది. ఓకే, దీన్ని వదిలేయండి. మనకు క్వశ్చన్ ఏం అడిగాడు? ఏ మాలిక్యూల్ అయితే లోయెస్ట్ ఎనర్జీ బ్యారియర్గా ఉంటుందో చూడమన్నాడు. ఎందులో? సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం ఫాలో అవడానికి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ కండిషన్ 1, కండిషన్ 2 చూసుకున్నట్లయితే కండిషన్ 1లో ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. ఇక్కడ మైనస్ అంటే ఏమవుతుంది? 8p ఎలక్ట్రాన్ సిస్టమ్ కాబట్టి యాంటీ aromatic. ఇక్కడ ప్లస్ వచ్చేసి 4p ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇది యాంటీ aromatic. ఓకేనా, ఇక్కడ చూడండి సార్, ఈ కండిషన్లో చూడండి ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ అయిపోతే మైనస్ అంటే ఏమవుతుంది? 6p ఎలక్ట్రాన్స్ aromatic. ఇక్కడ ఏమవుతుంది సార్? 6p ఎలక్ట్రాన్స్ aromatic. చూడండి ఇది ఇక్కడ ఈ కండిషన్లో aromatic వచ్చిందంటే ఖచ్చితంగా డబుల్ బాండ్ అనేది సింగిల్ బాండ్గా మారిపోద్ది. సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం ఉండదు. డబుల్ బాండ్ ఉంటేనే కదా సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం జరుగుతాయి, లేకపోతే జరగదు కదా. ఇది ఒకటి వచ్చింది. చెక్ చేద్దాం రెండు మాలిక్యూల్స్. ఇంకేమైనా వస్తే అప్పుడు మనం కంపారిజన్ చూసుకుందాం. ఓకేనండి, ఇక్కడ చూడండి కండిషన్ 1లో ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. ఇక్కడ -4p అంటే యాంటీ aromatic, ఇక్కడ 6p అంటే aromatic. ఇక్కడ చూడండి మళ్ళీ ఇది చూస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇది యాంటీ aromatic వస్తుంది,
ఇక్కడేమో మైనస్ వస్తుంది కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ అవుతాయి కాబట్టి aromatic. ఏ దాంట్లో కూడా 2 మాలిక్యూల్స్ కూడా aromatic రాలేదు కాబట్టి డబుల్ బాండ్ కాస్త డబుల్ బాండ్గానే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చెక్ చేయండి. మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ అనుకుంటే ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ aromatic, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ యాంటీ aromatic. క్వైట్ ఆపోజిట్ కదా, ఇక్కడ మైనస్ అయితే ఏమవుతుంది, ఇక్కడ యాంటీ aromatic, ఇక్కడ aromatic. ఏ ఛాన్స్లో కూడా ఒక aromatic రాలేదు కాబట్టి డబుల్ బాండ్ కాస్త డబుల్ బాండ్గానే ఉంటుంది. ఇందులో సిస్ ట్రాన్స్ ఐసోమర్స్ జరుగుతాయి, ఎన్నింటిలో జరుగుతుంది, దీంట్లో తప్ప. సో మన ఆన్సర్ ఇది. ఓకేనండి, ఈ విధంగా మనం చూసుకోవాలి. ఇక్కడ సిస్ ట్రాన్స్ ఐసోమర్ టాపిక్ తెలుసుకుంటే డబుల్ బాండ్ ఉంటేనే సిస్ ట్రాన్స్ ఐసోమర్స్ ఏర్పడతాయి కాబట్టి డబుల్ బాండ్ కాస్త డబుల్ బాండ్ ఉన్న మాలిక్యూల్ మనం యాక్సెప్ట్ చేసుకుని డబుల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్ అవే మాలిక్యూల్ మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ హైయెస్ట్ ఎనర్జీ బ్యారియర్ అనుకోండి, మిగతావన్నీ కూడా యాంటీ సపరేట్గా ఉంటుంది. ఓకేనండి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు రెగ్యులర్గా. ఓకేనా, థర్డ్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం సార్. థర్డ్ బిట్ వచ్చేసి సిఎస్ఆర్ డిసెంబర్ 2014లో ఇచ్చారు సార్. అది ఏంటో ఇచ్చాడంటే చూద్దాం సార్. విచ్ ఈస్ aromatic ఇన్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్, కింది వాటిలో ఏది aromatic అన్నాడు సార్. ఏది aromatic అనగానే మనకు తెలుసు కదా సార్, మనకు ఉన్న ప్రిన్సిపల్స్ ఏమున్నాయో చూసుకొని దాన్ని బట్టి పెట్టేస్తాం. ఏంటి ప్రిన్సిపల్స్, ఇలాంటి ఏ ఎలక్ట్రాన్ సిస్టమ్ కనుక్కొని దానికి ప్లానారా లేకపోతే రీలాక్యులేషన్ ఉన్నదో దాన్ని బట్టి aromatic, యాంటీ aromatic, నాన్ aromatic, aromatic చెప్పేస్తాం. అదేవిధంగా ఇక్కడ చూసుకోండి, కట్టేయండి. ఫస్ట్ చూడగానే 5 ఎలక్ట్రాన్ సిస్టమ్ కట్టేయండి. 4 ఎలక్ట్రాన్ సిస్టమ్ అంతే కదా, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏం లోన్ పేరు ఉండదు కదా. సో 4 ఎలక్ట్రాన్స్ కాబట్టి యాంటీ aromatic. ఇక్కడ చూడండి 8 ఎలక్ట్రాన్స్, 6 ఎలక్ట్రాన్స్ కదా, అంతేనా, 6 ఎలక్ట్రాన్స్ కాబట్టి aromatic. ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ కదా, 6 ఎలక్ట్రాన్స్ విత్ 1 sp3 హైబ్రిడైజేషన్ కదా, ఫాలోయింగ్ బై 1 sp3 హైబ్రిడ్ మాలిక్యూల్ కాబట్టి ఇది ఏమవుతుంది, హోమో aromatic. ఓకేనా, నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం సార్, ఇవి క్వసీ మాలిక్యూల్స్ అనుకున్నాం కదా, క్వసీ aromatic మాలిక్యూల్స్ అనుకున్నాం కదా, క్వసీ aromatic మాలిక్యూల్స్. ఓకేనా, అటు బిట్ ఏం అడిగారు సార్, విచ్ ఈస్ ద aromatic అన్నాడు. ఈ మాలిక్యూల్ అనేది ఏంటి, క్వసీ aromatic మాలిక్యూల్. చూసుకున్నట్లయితే మన ఆన్సర్ అది విచ్ ఈస్ ద aromatic అని. అలా వాడు ఇక్కడ విచ్ ఈస్ ద క్వసీ aromatic ఫాలోయింగ్ అంటే ఖచ్చితంగా పెట్టేస్తాం. ఓకేనా, మళ్ళీ అందులో క్వసీ aromatic మాలిక్యూల్స్లో కూడా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఆ వేరియేషన్స్ నేను 2 వీడియోస్లో కవర్ చేశాను, మీరు ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ బిట్ విచ్ కాంపౌండ్ గివ్స్ ద ప్రెసిపిటేట్ ఆన్ వార్మింగ్ విత్ AgNO3. ఈ కింది మాలిక్యూల్లో ఏ మాలిక్యూల్ ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది అంటే ఎప్పుడు వార్మ్ విత్ AgNO3తో ఏర్పడినప్పుడు ప్రెసిపిటేట్ ఎలా వస్తుందో అడగమన్నాడు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపౌండ్ తీసుకోండి, ఈ కాంపౌండ్ తీసుకున్నాను, ఇది ప్రెసిపిటేట్ అవ్వాలంటే AgNO3తో పాల్గొని తర్వాత వార్మ్ చేస్తే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వార్మింగ్ AgNO3 ఏమవుతుంది సార్, Br మైనస్ పోయి AgBrగా వచ్చి ప్లస్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. ఇది aromatic అయ్యింది అనుకోండి సార్, అప్పుడు మాత్రమే ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది సార్. ఓకేనా, ఇది aromatic అయితేనే ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది. అలా ఇలాంటి మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఐ థింక్ ఇక్కడ మీకు కనబడి ఉంటుంది, మరొకసారి చెప్తాను చూడండి, ఇటు పక్క రాసి చెప్తాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మాలిక్యూల్ తీసుకున్నాను, అది ఎలాంటి మాలిక్యూల్ అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ AgNO3తో వార్మ్ చేసినప్పుడు ప్రెసిపిటేట్ ఏర్పడాలండి. ఎప్పుడు ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది సార్, వచ్చే మాలిక్యూల్ ఏంటి, ప్లస్ మాలిక్యూల్. దిస్ ఈస్ ద aromatic అయితేనే మనకి ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది సార్. ఈ వచ్చే మాలిక్యూల్ aromatic అయితేనే మనకి ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది. అలాంటి మాలిక్యూల్స్ ఏమైనా ఉన్నాయి కదా సార్, ఒక్కొక్కటి చెక్ చేసి ఇద్దాం. ఏది aromatic అయితే అది ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, AgNO3 వచ్చినప్పుడు ఏమవుతుంది సార్, బెంజీన్ మీద ప్లస్ ఉంటుందా, ఎగ్జిస్ట్ అవుతుందా, అన్స్టేబుల్. ఓకేనా, ఇక్కడ చూడండి ప్లస్ ఏనా, Br మైనస్గా పోయి ప్లస్, ఇది aromatic అయితే ఒకవేళ ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది. ఇది aromatic కాదు కదా, 4 ఎలక్ట్రాన్ సిస్టమ్, దేర్ఫోర్ యాంటీ aromatic. అదేవిధంగా ఇది చూడండి, ప్లస్ 6 ఎలక్ట్రాన్స్ విత్ ఫాలోయింగ్ బై sp3 ఆర్బిటల్, దేర్ఫోర్ దిస్ ఈస్ ద హోమో aromatic. ఓకేనా, ఇక్కడ చూడండి
6 ఎలక్ట్రాన్స్ హోమో ఆరోమాటిక్. ఇక్కడ చూడండి సార్, పిరిడిన్ కదా ఇది, పిరిడిన్ మీద ప్లస్ ఉంటే స్టేబులా, ఇది కూడా బెంజిన్ లాంటి స్ట్రక్చరే కాబట్టి ఇది కూడా అన్స్టేబుల్ సార్. సో ఇచ్చిన మాలిక్యూల్లో ఏది స్టేబుల్ అయితే అది చూసుకోవాలి. అంటే స్టేబుల్ మాలిక్యూల్ కదా ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఆరోమేటిక్ మాలిక్యూల్, ఒకటి యాంటీ ఆరోమేటిక్ మాలిక్యూల్, ఒకటి హోమో ఆరోమేటిక్ మాలిక్యూల్ అయితే దాన్ని పెట్టి ఇప్పుడు చూస్తాం ఆరోమేటిక్ మాలిక్యూలే స్టేబుల్ కాబట్టి అది మాత్రమే ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది. ఉన్న మాలిక్యూల్లో ఏది ఒకటి యాంటీ ఆరోమేటిక్, ఒకటి హోమో ఆరోమేటిక్, మిగతా స్టేబుల్. ఆ రెండు వదిలేసినట్లయితే ఈ రెండింటిలో కంపేర్ చేసుకున్నట్లయితే ఏది సార్, హోమో ఆరోమేటిక్ ఇస్ స్టేబుల్ వెన్ కంపేర్ టు anti-aromatic. Therefore homoaromatic molecule gets the precipitate when warm with the AgNO3. ఓకే సార్, ఇది మన బిట్ ఆన్సర్. ఓకేనండి, ఇది సిఎస్ఆర్ డిసెంబర్ 2014లో అడిగాడు. మీరు జాగ్రత్త చూసుకుంటే ఎట్లాంటి బిట్లు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలాంటి వేరియేషన్ బిట్స్ చెప్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదామా? ఓకే సార్, నెక్స్ట్ బిట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడు సార్. ఈ బిట్ మ్యాచింగ్ ఇచ్చేస్తాడు. అంటే జనరల్గా అయితే లో లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే ఆప్షన్ 1 ఒక బిట్ అనమాట, ఆప్షన్ 2 ఒక బిట్, ఆప్షన్ 3 ఒక బిట్, ఆప్షన్ 4 ఒక బిట్. కొంచెం కాంపిటేటివ్ పెరిగినప్పుడు డెప్త్ కూడా పెరుగుతుంది. డెప్త్ ఎలా పెరుగుతుంది, 4 క్వశ్చన్స్ ఒక బిట్లో పడేస్తాడు. ఇలా మ్యాచింగ్ అడుగుతాడు అనమాట. ఏంటనేది ఒకటి క్రాక్ చేద్దాం. ఓకేనా, ఇలా ఇస్తాడు 2K ప్లస్ ప్రోడక్ట్ వచ్చేసి PQRS ఇచ్చాడు. aromatic, anti-aromatic, non-aromatic, homoaromatic మ్యాచ్ చేయాలి. P aromatic అవ్వచ్చు, Q యాంటీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకేనా, అక్కడే రాయాలి మనం. ఈ కాంపౌండ్ అనేది aromatic అవుతుందా, యాంటీ అరోమాటిక్ అవుతుందా, నాన్ అరోమాటిక్ అవుతుందా, హోమోఆరోమాటిక్ అవుతుందా ఇప్పుడు ఈ రియేజెంట్తో రియాక్ట్ చేసినప్పుడు. అదేవిధంగా ఈ కాంపౌండ్ ఈ రియేజెంట్తో రియాక్ట్ చేసినప్పుడు అరోమాటికా, యాంటీ అరోమాటికా, నాన్ అరోమాటికా, హోమోఆరోమాటిక్. అదేవిధంగా ఈ రెండు కూడా మనం ఈ కన్క్లూడ్ చేసి మనం ఆప్షన్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మాలిక్యూల్తో మెటల్స్ 2K అంటే పొటాషియం కదా, సోడియం కానీ పొటాషియం కానీ వేస్తాడు. వేసినప్పుడు ఏమవుతుంది సార్, ఏం చేస్తుంది పొటాషియం, ఏమైనా మెటల్ అయినప్పుడు ఏం చేస్తుంది అంటే జనరల్గా స్టెబిలైజ్ చేస్తుంది సార్. ఒక పాజిటివ్ని స్టెబిలైజ్ చేస్తుంది. ఓకేనండి, అంతేనా. ఫర్ ఎగ్జాంపుల్ బాండ్ ఇలా మైగ్రేట్ అయ్యింది అనుకోండి సార్, ఏమవుతుంది ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ వస్తుంది. ఈ సోడియం అనేది ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. 1 మెటల్ ఈక్వల్ టు 1 ఎలక్ట్రాన్, అదేవిధంగా 2 మెటల్స్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసి ఇక్కడ ప్లస్ని స్టెబిలైజ్ చేస్తుంది సార్. ఇలా అంటే ఇక్కడ కూడా మైనస్ వచ్చేస్తుంది. ఇప్పుడు టోటల్ ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి అనమాట. ఎలక్ట్రాన్ పెరిగినప్పుడు దాని క్యారెక్టర్ మారిపోతుంది. అరోమాటిక్, యాంటీ అరోమాటిక్, నాన్ అరోమాటిక్ మారుతుంది. ఎలా మారుతుంది చూద్దాం. ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయండి. ఈ రెండు కూడా కాంజుగేషన్లో పాల్గొంటాయి కాబట్టి ఇవి కూడా కౌంట్ చేయాలి. దేర్ఫోర్ 1 2 3 4 5 into 2 are 10 pi electrons. 10 pi electrons అంటే ఏమవుతుంది సార్, 4n plus 2 pi ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవుతుంది కదా. దేర్ఫోర్ దిస్ ఈస్ ద aromatic. అంటే దాని అర్థం ఏంటి, 1p రైటే. ఓకేనా, అదేవిధంగా ఇది చూడండి, H2SO4 వేసినప్పుడు ఏమవుతుంది, అగైన్ H+ రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రియేట్ చేయండి, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, అంతేనా. ఇక్కడ H+ రిలీజ్ అయితే ఎక్కడ యాడ్ అవుతాయి సార్, HSO4 మైనస్ H+ రిలీజ్ అయితే ఎక్కడ యాడ్ అవుతాయి సార్, H+ వచ్చేసి ఇక్కడ యాడ్ అవుతుంది సార్. ఈ మైనస్ H+ డైరెక్ట్గా ఈ బాండ్ కూడా రిలీజ్ అయిపోతే ఏమవుతుంది, ఇక్కడ H+ యాడ్ అయిపోయి డైరెక్ట్గా ఇక్కడ రాసేస్తున్నాం, ప్లస్ వస్తుంది. ఇప్పుడు దాని క్యారెక్టర్ ఏదో మారుతుంది కదా, ఏమవుతుంది 6 pi ఎలక్ట్రాన్స్ ప్లస్ 1 sp3 హైబ్రిడైజేషన్ ఉంది కదా. దేర్ఫోర్ ఏమవుతుంది, ఇది హోమో ఆరోమాటిక్. ఇక్కడ ఈ రియేజెంట్ ఏం చేస్తుందో చూసుకోవాలి. ఇలా మైగ్రేట్ అయినప్పుడు H+ రిలీజ్ చేసి నెగిటివ్ దగ్గర చార్జ్ అయినప్పుడు ఒకటి కార్బోక్యాటైన్ ఏర్పడుతుంది, అంతే కదా సార్. యాసిడ్స్ అనేవి రిలీజ్ అయ్యి నెగిటివ్ దగ్గర H+ అనేవి యాడ్ అవుతాయి సార్. అదేవిధంగా అలా యాడ్ అయినప్పుడు దాని క్యారెక్టర్ మారుతుంది. దాని క్యారెక్టర్ ఏంటి, 6 pi ఎలక్ట్రాన్స్ ఫాలోడ్ బై 1 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ కాబట్టి దట్ ఈస్ ద హోమో ఆరోమాటిక్. అప్పుడు 2 ఆప్షన్ ఏమవుతుంది సార్, 1 ఏమనుకున్నాం 1p, 2 హోమో ఆరోమాటిక్ ఎక్కడ ఉంది S. ఇప్పుడు 3 4 చూడాలి మనం. 3 చూడండి, అగైన్ ఇక్కడ థర్మల్ హీట్ చేశాడు. ఇలా మార్పు వచ్చినప్పుడు పీరియోసైక్లిక్ సార్. ఇక్కడ థర్మల్లీ కాంట్రేటెడ్ అలౌడ్ అవుతుంది సార్. కాంట్రేటెడ్ ఎలా అవుతుంది సార్, ఇలా బాండ్ క్లీవ్ అయిపోయి ఎక్కడ రాద్దాం
రాస్తాను చూడండి, పెద్దదే రాస్తాను. ఏమవుతుంది, సింపుల్గా 8 మెంబర్ రింగ్ వస్తుంది కదా, అంతే కదా. 8 మెంబర్ రింగ్, ఈ 6 ప్లస్ ఇది విడిపోయినప్పుడు ఏమవుతుంది, 1 2 3 యాడ్ అవుతాయి, అంతేనా. 8 మెంబర్ రింగ్ ఇలా ఈ బాండ్ క్లీవ్ అయిపోతుంది, ఓకేనా. 8 మెంబర్ రింగ్ వస్తుంది. డబుల్ బాండ్ అనేది ఇక్కడ ఒకటి వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్నవి ఇలా ఇలా ఇలా, ఓకేనా. అర్థమవుతుంది, రెండు డబుల్ బాండ్లు ఏర్పడతాయి, ఓకేనా. మెర్జ్ అయినప్పుడు డబుల్ బాండ్ ఏర్పడుతుంది. ఇప్పుడు మనం చూసుకోవాలి, జాగ్రత్తగా చూడండి. ఇది ఇలా అయ్యాలి. ఆల్టర్నేటివ్ కాంజుగేషన్ కదా, కాంజుగేషన్లో ఉన్న వాటిని మనం చేస్తాం, ఓకేనా. ఇది 8 ఎలక్ట్రాన్ సిస్టమ్, అంతేనా. యాంటీ ఆరోమేటిక్ అనుకోవచ్చా, యాంటీ ఆరోమేటిక్ అనుకోవచ్చా, కాదు కదా. ఇది టబ్ షేప్లో ఉంటుంది కదా. టబ్ షేప్లో అంటే ఏమవుతుంది అప్పుడు, నాన్ ప్లానర్ అనుకుంటే నాన్ యారోమేటిక్. ఇది ఏమవుతుంది సార్, నాన్ యారోమేటిక్ అంటే R ఈక్వల్ టు నాన్ యారోమేటిక్ అంటే 3RA అవుతుంది. ఇక నాన్ యారోమేటిక్ కదా ఉంది, 3R అవుతుంది. ఇప్పుడు 4 చూడండి, అగైన్ ఇది ఒకటే. ఈ మాలిక్యూల్ మీద టూ పొటాషియం అయాన్స్ ఏం చేస్తాయి తెలుసు కదా. ఇలా మైగ్రేట్ అయితే మైనస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ఏం చేస్తుంది సార్, ఎలక్ట్రాన్స్ దానం చేసినప్పుడు ఇక్కడ కూడా 2 ఎలక్ట్రాన్స్ వచ్చేటప్పుడు మైనస్ అవుతుంది. దేర్ఫోర్ ఇప్పుడు దీని యొక్క మాలిక్యూల్ మారిపోద్ది. ఎలక్ట్రాన్ కౌంట్ చేస్తే దాని యొక్క క్యారెక్టర్ మారిపోద్ది. 1 2 3 3 4 5 6 7 8 9 9 2s are 18 ఎలక్ట్రాన్స్. 18 ఎలక్ట్రాన్స్ అంటే ఏమవుతుంది, అంతకన్నా ముందు మనం మిగిలిన దాన్ని దాన్ని తోసివచ్చు. 4 ఏమవుతుంది, P అయిపోయింది, Q ఏముంది, Q యాంటీ ఆరోమేటిక్, ఓకేనండి. సరిపోయిందా. 1 2 3 4 5 6 7 8 9 18 ఎలక్ట్రాన్స్ అంటే 16 ప్లస్ యారోమేటిక్ వస్తుంది. ఎక్కడ తప్పేస్తాం, ఒక్కసారి సారీ, ఇక్కడ చూడండి 3 లెక్క పెట్టేసాను చూడండి. సారీ ఫర్ దాట్. ఈ బాండ్ క్లీవ్ అయిపోయినప్పుడు ఇక్కడ వస్తుంది ఒక లెటర్. అప్పుడు ఏమవుతుంది, 1 2 3 4 5 6 7 8 8 అంటే ఎంత అవుతుంది సార్, 16 ఎలక్ట్రాన్స్ కదా. 16 ఎలక్ట్రాన్స్ అంటే ఏమైంది, 4n/l రూల్ ఫాలో అయింది కదా. దేర్ఫోర్ ఇది యాంటీ ఆరోమేటిక్. మిగిలిన ఆప్షన్ ఏముంది, 4 ఈక్వల్ టు Q కదా. యాంటీ ఆరోమేటిక్ ఇందులో ఏ కూడా చూడండి, Q కదా. సో ఇది మన ఆన్సర్. ఇక్కడ డి ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్ ఇది ఉంటే అది మనం టిక్ పెడతాం, ఓకేనండి. ఇలా ప్రీవియస్ బిట్స్ ఉంటాయి సార్. ఈ ప్రీవియస్ బిట్స్ని ఇంకా నేను ఫర్దర్గా కంటిన్యూ చేస్తాను, ఓకేనండి. ఇంకా నేను కొంచెం బుక్స్ అయితే తిరిగేసి ఏమైనా ప్రీవియస్ బిట్స్ ఉన్నాయా యారోమెట్సిటీ మీద కనుక్కొని నేను చెప్తాను సార్, ఓకేనా. ఇది నా వీడియో. ఇప్పటికీ మన యారోమెట్సిటీ కంప్లీట్ అయింది సార్. యారోమెట్సిటీ ఎలా కంప్లీట్ అయింది, టాపిక్ చెప్పాను, ప్రీవియస్ బిట్స్ చెప్పాను, ఓకేనా. నా ఫర్దర్ వీడియోస్ గ్రూప్ థియరీ కంప్లీట్ చేస్తాను సార్. అలా ఇన్కంప్లీట్గా వదిలేనప్పుడు కూడా నేను గ్రూప్ థియరీకి 2 పార్ట్స్ ఎన్నో అయ్యాయి, ఇంకోటి ఉన్నాయి. గ్రూప్ థియరీ కంప్లీట్ చేసి దాని ప్రీవియస్ బిట్స్. దాంతో మన ఛానల్లో 2 టాపిక్స్ అయినట్టు, మన గ్రూప్ థియరీ దాని యొక్క బిట్స్, యారోమెట్సిటీ దాని యొక్క బిట్స్. నేను ఫర్దర్గా కూడా అలాగే చేస్తాను, టాపిక్ బిట్స్, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ హబ్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజు హియర్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.